నమస్తే, వెల్కమ్ టు విహారీ టీవీ. ఇసుక, భవనాలు, వంతెనలు, రోడ్ల వంటి అనేక సిమెంట్ కట్టడాలన్నింటిలోనూ దీనిదే ప్రధాన పాత్ర. అంతేకాకుండా కిటికీల అద్దాలు, కంప్యూటర్లలోని సిలికాన్ చిప్లు కూడా ఇసుక నుంచి పుట్టిన అద్భుతాలే. మరి ఇంతటి ప్రయోజనకరమైన ఖనిజ సంపద ఎందుకు కనిపించకుండా పోతుంది? ఇసుకాసుల కాసుల వేటలో ఎందుకు బలైపోతుంది? ప్రస్తుతం ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే ఇసుకకున్న డిమాండ్ మరేదేనికి లేదని చెప్పవచ్చు. సహజ వనరుగా ఏర్పడ్డ ఈ అద్భుత సృష్టి బంగారం కన్నా గొప్పదని చెప్పవచ్చు. గాలి, నీరు తర్వాత మనిషి అత్యధికంగా వినియోగిస్తున్న సహజ వనరు ఇసుకనే. కేవలం నీటి పరివాహక ప్రాంతాల్లోనే అందుబాటులో ఉండే ఇసుక డిమాండ్ రోజురోజుకు పెరుగుతూ పోతుంది. అవసరాలకు మించి అధిక నిర్మాణాలు చేపడుతుండడంతో ఇసుక తరలింపు భారీగా జరుగుతుంది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎడ్ల బండ్లపైన ఇసుక రవాణా చేసుకునే విధంగా అందుబాటులో ఉండేది. కానీ ప్రస్తుతం ఇసుక అక్రమ రవాణే పనిగా పెట్టుకున్న కొంతమంది దళారులు విచ్చలవిడిగా ఇసుకను తరలిస్తుండడంతో సామాన్యుడికి ఇసుక అందని ద్రాక్షలా మారింది. ఈ పరిణామంతో భావి తరాలకు ఇసుక అందుబాటులో ఉండే అవకాశం కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. అక్రమార్కులకు అధికారులు అండగా ఉండడంతో యథేచ్ఛగా ఇసుక రవాణా జరుగుతుంది. అవసరాలకు పరిమితులకు మించి రవాణా చేస్తూ భూగర్భానికి బీటలు వేస్తున్నారు ఇసుక బకాసురులు. అక్రమ రవాణాలో అడిగేవారు లేరని, అడ్డుకునేవారు రారని, పర్యవేక్షించేవారు పట్టించుకోరనే ధీమాతో ఉన్న ఇసుక దళారులు కోట్లు కొల్లగొడుతున్నారు. మరోవైపు పథకాల పేరిట పరిమితులకు మించి తవ్వకాల జోరు కొనసాగిస్తున్నారు. అయితే రాష్ట్రంలో వాగులు, వంకలు, నదులు, ఉపనదులని రీచ్లుగా విభజించారు. ఇందులో వాగులు, వంకల నుండి ఇసుక రవాణా చేయాలంటే స్థానిక గ్రామ కార్యదర్శి, తహసీల్దార్ అనుమతి తీసుకోవాలి. తుంగభద్ర, గోదావరి, కృష్ణానది ప్రాంతాల నుండి ఇసుక తరలించాలంటే తెలంగాణ మైనింగ్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి అనుమతి తప్పనిసరి. అంతేకాకుండా పక్క జిల్లాలకు, ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలించాలన్నా పర్మిషన్ పక్కాగా ఉండాలి. కానీ ఈ నిబంధనలకు తూట్లు పొడిచి ఇష్టానుసారంగా ఇసుక దందా నడిపిస్తున్నారు. శాండ్ పాలసీ ప్రకారంలో ట్రాక్టర్లో 3.5 టన్నుల ఇసుకను, 10 టైర్ల లారీలో 18 టన్నులు, 12 టైర్ల లారీలో 26 టన్నులు, 14 టైర్ల లారీలో 32 టన్నుల ఇసుకను మాత్రమే తరలించాలి. అది కూడా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో మాత్రమే. కాగా ఈ నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా ఇసుక రవాణా చేస్తుండడంతో ఇసుక కర్పూరంలా కరిగిపోతుంది. కొన్ని గ్రామాల్లో ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు స్థానిక ప్రజలు అడ్డుపడినా అధికారుల అండతో వారిపైకి దాడికి యత్నిస్తున్నారు. అనుమతులకు మించి ట్రాక్టర్లలో, లారీలలో ఇసుకను నింపి నకిలీ అనుమతి పత్రాలు చూపిస్తూ ఒకే రకమైన నెంబర్ ప్లేట్లతో అధికారులను బురిడీ కొడుతూ అక్రమ రవాణాకు తెరలేపుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ జోక్యంతో రవాణా చేస్తుంటే ప్రజలకు కూడా ఏది అక్రమమో ఏది సక్రమమో తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ పరిస్థితి ఇటు ప్రభుత్వానికి, అటు అధికారులకు తలనొప్పిగా మారింది. ఊరొకటిది పేరొకటిది అన్నట్లుగా ప్రభుత్వ పథకాల పేరు చెబుతూ అడ్డగోలుగా అక్రమ రవాణా చేస్తున్నారు. ప్రభుత్వ ఇసుక పాలసీ ప్రకారం 1 టన్ను ఇసుక ధర 500 నుండి 600 రూపాయల వరకు ఉంటుంది. అంటే ఒక లారీలో సగటుగా 18 టన్నుల ఇసుక రవాణా చేయొచ్చు. కాగా దీని ఖర్చు 11,000 వరకు అవుతుంది. అయితే ఇదే ఇసుకను ఇసుక బకాసురులు 40,000కు పైగా అమ్ముతున్నారు. అంతర్రాష్ట్రాల మధ్య రవాణా జరిగితే ఒక లారీకి 75,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. అందరి ఆస్తిగా ఉన్న ఇసుకను సామాన్యులకు అందుబాటులో లేకుండా టన్నుల కొద్దీ ఇసుక రవాణా చేసి కాసులు పండిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే యువకులే టార్గెట్గా డబ్బు, మద్యాన్ని ఆశ చూపుతూ అర్ధరాత్రుల్లో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరిపి తెల్లారేలోపు జిల్లాలు దాటిస్తున్నారు. దీంతో నిద్రకు దూరమైన ఆ వాహనదారులు పలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. బాటిళ్లకు బానిసైన యువకులు ఈ వ్యవస్థకు అలవాటు పడి వారి భవిష్యత్తుని చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఒకవైపు ప్రభుత్వం ఇసుక పాలసీని పటిష్టం చేసినా కూడా ఆ పాలసీలతో సంబంధం లేకుండా ఇసుక డంపులను ఏర్పాటు చేసుకొని అవసరానికి తగ్గట్టుగా అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. నిజానికి మన భూమి మీద బోలెడంత ఇసుక ఉంది. సహారా నుంచి తారు వరకు ఎడారుల నిండా ఇసుక దెబ్బలున్నాయి. కానీ ఈ ఇసుక నున్నగా, గుండ్రంగా ఉంటుంది. అందువల్ల బలంగా ఉండదు. తద్వారా నిర్మాణాలకు కూడా పనికిరాదు. అందుకే నదులు, సముద్రాలు, సరస్సుల తీరాల ఇసుకకు డిమాండ్ పెరిగిపోతుంది. ఈ ఇసుక అవసరాన్ని అదునుగా భావించిన కొంతమంది దళారులు ఇసుక అక్రమ దందాను నడిపిస్తున్నారు. ఉదాహరణకి ప్రతిరోజు సగటున హైదరాబాద్ నగరానికి వివిధ ప్రాంతాల నుంచి 5,000 ఇసుక లారీలు వస్తున్నాయి. అంటే సుమారుగా 35 కోట్ల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి.
కొన్ని లారీల్లో 25 టన్నుల వరకే అనుమతి ఉండగా అందుకు విరుద్ధంగా 35 టన్నుల వరకు తరలిస్తున్నారు. అలాగే 35 టన్నుల ఇసుక రవాణాకు అవకాశం ఉన్న లారీల్లో ఏకంగా 45 టన్నులకు పైగా ఇసుకను తరలిస్తున్నారు. ఇలా ఓవర్లోడ్తో అధిక వేగంతో చీకట్లో వచ్చే భారీ వాహనాల వల్ల తరచుగా ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఇటీవల నెదర్లాండ్స్ పరిశోధకులు ఇసుకపై పరిశోధన చేయగా కొన్ని భయంకరమైన నిజాలు బయటపెట్టారు. మనం ఏటా 5,000 కోట్ల టన్నుల ఇసుకను వాడుకుంటున్నామని, ఇది ఇలాగే కొనసాగితే 2060 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇసుక డిమాండ్ 45% మేరకు పెరుగుతుందని తెలిపారు. అక్రమ ఇసుక రవాణా కోసం మనిషి నదులు, సముద్ర తీరాలను పరిమితి లేకుండా తవ్వటం పర్యావరణానికి పెనుముప్పుగా మారే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో కూడా భవనాల నిర్మాణంలో కాంక్రీట్ను తిరిగి వాడుకునేలా, అలాగే తేలికైన భవనాలను డిజైన్ చేసుకొని కలప ఫ్రేముల వంటి ప్రత్యామ్నాయ పదార్థాల వాడకం వంటివి చేపట్టాలని, లేదంటే పెను ప్రమాదం తప్పదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చేపట్టాల్సిన చర్యలేంటి? ఇసుక అందరిది, దానిపై అందరికీ సమాన హక్కులుంటాయి. శాండ్ పాలసీ ప్రకారం అందరూ అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించాలి. అలాగే స్లాట్ బుక్ చేసుకునే క్రమంలో కొన్ని పరిమితులను విధించాలి. అప్పుడే ఇసుక దళారులకు అడ్డుకట్ట వేయొచ్చు. స్థానికంగా ఇసుక అక్రమ రవాణా ఎక్కడైనా జరుగుతుంటే వ్యక్తిగత బాధ్యతగా భావించి పై అధికారులకు తెలియజేయాలి. భవిష్యత్తులో ఇల్లు నిర్మించుకోవడానికి ఇసుక కావాలంటే ఇప్పుడే దానిని పొదుపుగా వాడుకోవాలి. ఇటు ప్రభుత్వాలు సైతం ఇసుకాసురులపై ఉక్కుపాదం మోపాలి. ఇసుక లభించే ప్రాంతంలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కట్టుదిట్టంగా వ్యవహరించాలి. ఇసుకను మనం కాపాడుకోవాలి, అది మన బాధ్యత.